మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో శివంపేట మండలం కేంద్రంలో శ్రీ బగలాముఖి అమ్మవారి దర్శనం కోసం వచ్చిన మహేష్ గౌడ్కు స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. స్వాగతం పలికే సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య తోపులాట రెండు వర్గాలుగా చీలిపై ఒకరిపై ఒకరు ఘర్షణ దిగడంతో పోలీసులు కల్పించుకొని ఘర్షణను సద్దుమణించారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పంచాయతీ ఎన్నికలపై విస్తృత స్థాయి సమావేశంలో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి నా భార్య నిర్మలా జగ్గారెడ్డి పోటీ చేస్తుందని, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ పోటీ చేయమని చెప్పినా కూడా పోటీ చేయనని తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలంలో మోతే గ్రామంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యాబోధన జరుగుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ కేంద్రంలో అక్రమంగా 30 ఆవులను తరలిస్తున్న వాహనాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించిన బీజేపీ హిందూ వాహిని కార్యకర్తలు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న నర్సాపూర్ పోలీసులు.